గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయన సందీప్ కుమార్, బీజేపీ నాయకులు మాముల నాగముద్రాజ్ మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసర్ ప్రజాధనంతో నిర్మాణమై కేవలం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు వాడుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తూ నిన్నటి రోజు ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చి అనంతరం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తే కొంతమంది స్థానిక బీఆర్ఎస్ నాయకులు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే చిల్లర మాటల్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే చెబుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సతీష్ శివకుమార్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆగిందో దానికి సంబంధించి మీరు ఏదైతే కమిషన్లు అడిగితేనే ఆ పని ఆగిందనేది క్లియర్ గా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు గతంలో కూడా ఏదైతే తాజా మాజీ చైర్మన్ హయాంలో అవినీతి జరిగిందని కౌన్సిలర్ పెద్ద ఎత్తున ఈరోజు ఆరోపణలు చేస్తూ 2 సార్లు క్యాంపులు నిర్వహించారు. ఆనాడు ఎటువైంది మీ బుద్ధి? అవినీతి చైర్మన్ మీదనే అవినీతి ఆరోపణలు వచ్చినాడు, మీ బీఆర్ఎస్ పార్టీ ఎటువైంది, మీరు చెప్పుకునే ఈ నాయకులు ఎటువైరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు నాడు మీరు అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి ఇలా మీ ఏదైతే మీ లోపాయికారి ఒప్పందాల వల్ల కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అవినీతి క్యాంప్ ఏదైతే నిర్వహించారో ఆ క్యాంపుల వల్ల ఈరోజు ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి ఆనాడు భారతీయ జనతా పార్టీ అడిగింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు సిద్దిపేటకు సంబంధించినటువంటి ఈరోజు హరీష్ రావు గారికి భయపడుతూ మీరు అయితే కేసీఆర్ గారి దగ్గర పోయి అడగలేని అసమర్థ నాయకులు మీరు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేటలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి జరుగుతా ఉన్నాయో వాటి టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మా నాయకుడు ఏదైతుందో 10-15 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఒకటే పార్టీకి స్టిక్ అయి ఉండి వారు ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ రోజు దాకా కూడా 10-11 సంవత్సరాల నుండి కూడా చేస్తా వస్తా ఉన్నారు. వారిని మీరు ఏదో చిల్లరగాళ్ళు ఇట్లా అని మాట్లాడడం అసలు మీకు తగదు. కానీ మీరు అటువంటి మాటలు మాట్లాడడం మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా అదే రఘునందన్ రావు గారు గెలిచిన 1 year లో ఏం చేశారని చెప్తా ఉన్నారు. కాబట్టి మాకు మీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తూ వాళ్లతో పాటుగా మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంటుందని తెలియని మీకు ఈ సందర్భంగా వారు ఏం చేశారో మీకు తెలియజేస్తున్నాను, వినండి. ప్రభుత్వ ఆసుపత్రికి గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి హార్టికల్చర్ యూనివర్సిటీలో ములుగు మండలంలోని ఒక హార్టికల్చర్ యూనివర్సిటీకి సహకరించడం జరిగింది. అదేవిధంగా మన గజ్వేల్లోని నిన్నటి రోజున బీజేపీ పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్లో ప్రజల ద్వారా ట్యాక్స్ వసూలు చేసి ప్రజలు కట్టిన డబ్బుల ద్వారా కొన్ని ఆఫీసులు నిర్మించి ఆఫీసులను అధికారికంగా నిర్వహించాల్సిన ఆఫీసులను కొన్ని పార్టీ ఆఫీసులుగా మార్చారని మేము నిరసన తెలియజేయడం జరిగింది. అది కూడా ప్రజాస్వామ్య పద్దతిగా ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చి ప్రెస్ నోట్ మేము ఆఫీస్ ముందు నిర్వహించడం జరిగింది. దానికి జీర్ణించుకోలేని కొంతమంది గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయికి చెంచాగిరి చేసే నాయకులు, మళ్లీ చెప్తున్నాం, చెల్లని రూపాయి కింద చెంచాగిరి చేసే నాయకులు మా మీద అవాకులు చెవాకులు పేలి అనడానికి మన బీజేపీ చిల్లర పార్టీ, బీజేపీ నాయకులు చిల్లర పార్టీ అంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గుర్తుంచుకోండి, మీరు చిల్లరగాలం మేము చిల్లరగాలము ప్రజలు బుద్ధి చెప్తారు. ముందు మొన్న 2 ఎలక్షన్లు కూడా చెప్పారు. మీరు గజ్వేల్లో నిర్వహిస్తున్న క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎలా నిర్వహించాలి, ఏ పద్ధతి తెలియకుండా ఈ రోజు మీరు బాగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అధికారిక భవన్, అది అధికారికంగా ప్రజలకు అక్కడ అధికారి ఉండి లేదా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఉండి. నిన్న మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మా బీజేపీ బృందం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది అధికారిక భవనమా, లేకపోతే అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా, లేకపోతే నిత్యం దాంట్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ బర్త్డే పార్టీలు చేస్తూ బీఆర్ఎస్ మీటింగులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో చేసే నిన్న మొన్న ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ఏదైతుందో అవన్నీ అక్కడి నుంచే చేస్తున్నారు. కాబట్టి అది ప్రజా సమస్యలకు చెప్పుకునే నిలయమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మేము ఒకటే క్వశ్చన్ రేజ్ చేస్తూ నిన్న ఆర్డీఓ గారికి దీనిపైన
మీరు అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చి మేము ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందర ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క క్వశ్చన్ మేము అడగడం జరిగింది. దానికి ఏదో జబ్బలు జరుచుకుంటూ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు దడుముకుంటూ ఈరోజు నిన్న